అసలు ఏదో మామూలుగా పెద్దవాళ్ళు అలా చెప్పారు కానీ ఎందుకు చెప్పారు? తల ఇప్పుడు నూనె పెట్టుకోనే స్నానం చేయాల్సిన అవసరం ఏముంది అనే డౌట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు క్లియర్ అయింది. సైంటిఫిక్ రీజన్. స్నానం చేసిన తర్వాత కూడా బయట నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా, లేకపోతే అలాంటిది మన మీదకి రాకుండా లైట్గా ఒక బొట్టు మాడు మీద నూనె వేసుకోవాలి అని అంటారు. ఇది నిజమేనా? ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేసిన వెంట మీరు అన్నట్టుగా తలంటు స్నానమో తల స్నానమో ఏది చేసినా మాడు మీద లైట్గా ఒక బొట్టు నూనె తప్పనిసరిగా. ఇక్కడ దేనికి అంటే ఇది కూడా నెగిటివ్నే. మాట చెప్పండి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ఇప్పుడు శ్మశానం పక్క నుంచి కావచ్చు, ఇంకా దూరం నుంచి కావచ్చు. ఇప్పుడు శ్మశానంలో ఏం చేస్తారు అంటే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత వస్త్రాలు మొత్తం తీసి పక్కన పడేస్తారు. ఈ వస్త్రాలు గాలికి ఎగురు ఎట్లా కుట్లా రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి. వాటిల్ని మనం టచ్ చేస్తూ ఉంటాం. అది ఒక రకమైన నెగిటివ్ ఆరా. అలాగే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. మాట చెప్పుకోవాలంటే దయ్యాలు భూతాలు నన్ను చెప్పుకోవాలి అంటే పెద్ద సబ్జెక్ట్ ఇది. ఎవరైతే కోరికలు తీరకుండా అర్ధాంతరంగా చనిపోయేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఆత్మరూపంలో తిరుగుతున్నారని చెప్పడం అనేది తప్పనిసరిగా జరిగేటువంటి ప్రక్రియ. 100% ఉంటుంది, నో డౌట్. దేవుడు ఉన్నాడు కదా, దయ్యం ఉంటుంది కదా, చీకటి ఉంది కదా, వెలుతురు ఉంటుంది కదా. సో ఇలాంటి నెగిటివ్ ఏది ఎక్కడి నుంచి పట్టుకుంటుంది? అవును, ఎక్కడి నుంచి? హెయిర్ నుంచి పట్టుకుంటుంది. అందుకనే అంటారేమో విరబోసుకొని ఆడవాళ్ళు జడ విరబోసుకోకూడదు ఎప్పుడు అని. తలంటు స్నానం కానీ తల స్నానం కానీ చేసినప్పుడు కొద్దిగా మాడిన నూనె ఎందుకు పెట్టుకోవాలి అంటే ఎక్కడైతే మొత్తం తడి లేకుండా ఉండేటువంటి జుట్టు ఉంటుందో వాటి ద్వారా ఆత్మ ప్రవేశం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ కొద్దిగా తడి ఉన్నప్పుడు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి. నూనె ఉంటుంది కదా కొద్దిగైనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పూసుకుంటారు, అరికాలు కూడా కొద్దిగా పెట్టుకుంటారు నూనె. అరికాలు కొద్దిగా అట్లా టచ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో కాబట్టి ఎక్కడి నుంచి కూడాను వేరే రకమైనటువంటి బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన ఒంట్లోకి రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఆడవాళ్ళు తప్పనిసరిగా తలంటు స్నానం కానీ తల స్నానం కానీ అభ్యంగన స్నానం కానీ చేసినప్పుడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ నూనె అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం స్నానం చేసిన మాడుకి అలాగే అరికాలకి కూడా కంపల్సరీగా పెట్టుకోవాలంటారు. ఒక చుక్క చాలు, ఒక చుక్క చాలు అరికాలకి. మగవాళ్ళైతే కుడికాలకి, ఆడవాళ్ళైతే ఎడంకాలకి, అరికాల్లో జస్ట్ అట్లా పూసుకొని వెళ్ళిపోతుంటారు. అది పూర్వకాలం మంచి సంప్రదాయం ఉండేది నాన్న. అవన్నీ మనం మర్చిపోతున్నాం.